కడప మేయర్ సురేష్ బాబు మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ పనులు తమ కుటుంబ సభ్యులకు ఇచ్చారని విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా కడప మేయర్ పదవి నుంచి ఆయన్ను ప్రభుత్వం తొలగించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కడప మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. మహిళా ఎమ్మెల్యేని అవమానపరిచారని టీడీపీ నాయకులు వెల్లడించారు. ముందుగా ఈరోజు కడప నగర ప్రజలందరికీ కూడా ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నాం. ఎన్నో ఏండ్ల ఈరోజు ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క అవినీతి అక్రమాలు దౌర్జన్యాలకు ఈరోజు కార్పొరేషన్ ఒక విచారణ జరిపేసి అవినీతికి ఎవరైతే పాల్పడినారో వారిపైన చట్టం చర్యలు తీసుకోవడం అనేది ఈ యొక్క ప్రజానికానికి ఎంతో శుభదినంగా భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క వైసీపీ నాయకుల వ్యవహార శైలి ఏ రకంగా ఉందిరా అంటే, గత సంవత్సర పాలనగా చూసుకున్నట్లయితే కడపలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఒక శాసనసభ్యురాలు మహిళ అయినప్పటికీ ఆమెను ఎంతగా అవమానించారో సభ్య సమాజం అందరూ కూడా చూశారు. కేవలం మాధవిరెడ్డి గారు వీరు చేసినటువంటి అవినీతిని ప్రశ్నించడం ఆమె చేసిన తప్ప, అవినీతిపై ఉక్కుపాద పోవడం ఆమె చేసిన తప్ప, వీళ్ళ అరాచకాల్ని బయట పెట్టడం ఆమె చేసిన తప్ప అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే చట్టం ఉందో అందరికీ సమానం అని చెప్పి భావిస్తూ అదే చట్టంలో ఈరోజు ఒక దోషిగా చిక్కుకున్నటువంటి కడప నగర మేయర్ సురేష్ బాబు గారు మాజీ మేయర్ అయ్యారు. ఈరోజు చూసుకున్నట్టయితే కడప నగరంలో అందరూ కూడా పటాకులు పేల్చుకునేసి ఒక సంబర వాతావరణం ఈరోజు నెలకొని ఉంది. ఈ యొక్క కార్పొరేషన్కి యొక్క దుస్థితి ఇప్పటి నుంచి రూపురేఖలు మారబోతా ఉన్నాయి. ఖచ్చితంగా కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి అందించడంలో ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా కడప శాసనసభ్యురాలు ముక్త కంఠంతో పనిచేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ యొక్క దోషిగా నిర్ధారించినటువంటి ఈ యొక్క కార్పొరేషన్ కు మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి అవినీతి అక్రమాలకు ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో శిక్షకు అందరూ సిద్ధం అవ్వాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఈ యొక్క వైసీపీలో ఉన్నటువంటి మిగిలిన కార్పొరేటర్లకి మేము అపీల్ చేస్తా ఉన్నాం. అభివృద్ధికి దోహదపడండి, అభివృద్ధి నిర్ణయాలకు ఆటంకం కలిగకుండా తోడ్పాటుగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధికి అడ్డం పడితే ఈ రకంగానే కార్పొరేటర్లు కూడా దోషిగా మిగులుతారు. ఖచ్చితంగా మాధవిరెడ్డి గారి నాయకత్వాన కడప కార్పొరేషన్ కడప నగర అభివృద్ధి ఆగమేఘాల మీద జరుగుతుంది. ఇది సత్యం. కడప నగర ప్రజలందరూ కూడా భవిష్యత్తులో మంచి రోజులు చూడబోతా ఉన్నారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు.